అందరూ తనని చాలా మంచి అత్తగారు అనుకుంటారు. కానీ ఆ మంచి ముఖం వెనకాల ఎంత నలని మనసుందో ఎవరికీ తెలియదు. మా ఆయన దగ్గర నన్ను చెడు చేసి మా ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టించేవారు. కానీ ఒకరోజు ఆమె చేసిన చిన్న తప్పు వల్ల ఆమె అసలు రంగు బయటపడింది. ఆ తర్వాత నేను ఏం చేశానో తెలిస్తే మీరు షాక్ అవుతారు. నేను పొద్దున్నే 5 గంటలకు లేచి ఇల్లు ఊడ్చి వంట చేసి ఆఫీస్కి వెళ్తాను. తిరిగి వచ్చాక మళ్ళీ వంటింట్లో పని. మా అత్తగారిని నేను సొంత తల్లిలా చూసుకుంటాను. కానీ ఆమె మాత్రం నన్ను మా ఆయన మధ్యలో బాగా గొడవలు పెట్టిస్తారు. నా మీద లేనిపోనివి మా ఆయనకి చెప్పి గొడవలు పెట్టిస్తారు. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు మా ఆయనకి ఫోన్ చేసి ఏడుస్తూ నాటకం ఆడేవారు. నేను భోజనం పెట్టట్లేదని, తనని తిడుతున్నానని. మా ఆయన లేనప్పుడు ఏదో ఒకటి. రోజు ఇంటికి రాగానే మా ఆయన నాతో గొడవ పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. మా ఇద్దరిలో ఆ ప్రేమ లేకుండా పోయింది. తెలీదు మా అత్తగారు ఎందుకు అలా చేస్తున్నారు. నేను ఎంత ప్రేమగా చూసుకుంటాను, కానీ ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, నేను ల్యాప్టాప్ మర్చిపోయి నేను ఆఫీస్ నుంచి సడన్గా ఇంటికి వచ్చాను. ఇంట్లో ఎవరు కనిపించలేదు. సో డైరెక్ట్గా రూమ్కి వెళ్ళాను. అప్పుడే మా అత్తగారు పక్కింటి ఆవిడతో ఫోన్లో గట్టిగా మాట్లాడుతూ నవ్వుతూ వినిపించింది. వరండాలో తొంగి చూశాను. ఆమె అంటుంది, మా వాడు నా మాట వింటాడు. ప్రతిరోజు వాళ్ళిద్దరి మధ్యలో ఇంత గొడవలు పెట్టిస్తాను అంటే నా కోడలు నన్ను చూసి భయపడాలి. తను ఏదో ఒక రోజు ఇంట్లోంచి తరిమేస్తాను, ఇంకొక కోడల్ని తెచ్చుకుంటాను మంచి కట్నంతో అని. నా గుండె పగిలిపోయింది. తల్లిలా చూసుకున్నాను తనని. అయినా నా మీద ఇలాంటి ఒపీనియన్ ఎందుకుందో తెలియదు. ఆ రోజు డిసైడ్ అయ్యాను, తన అసలు రూపం మా ఆయనకి చూపించాలి అని. సో సాఫ్ట్వేర్ పిల్లని కదా, కొంచెం తెలివంది. ఇంట్లో చెప్పకుండానే సీసీ కెమెరాని సెటప్ చేశాను. వరండాలో, హాల్లో. అంతే. మా అత్త ఎలా మాట్లాడుతుందో మేము లేనప్పుడు అంతా రికార్డ్ చేశాను. ఒకరోజు మా ఆయనకి మళ్ళీ సేమ్ నా మీద కాల్ చేసి లేనిపోనివని చెప్తుంది. మా ఆయన ఇంటికి రాగానే మళ్ళీ గొడవ పడడం స్టార్ట్ చేశారు. నేను సైలెంట్గా వెళ్ళి నా ఫోన్ తీసుకొని వీడియో ప్లే చేసి మా ఆయనకి చూపించాను. అంతే. మా ఆయన షాక్ అయ్యి వీడియో చూస్తున్నారు. వాళ్ళ అమ్మ ఎలా మాట్లాడుతుంది, ఎలా బిహేవ్ చేస్తుందో అని. అంతే. వెంటనే బయటకు వెళ్ళి మా అత్తగారితో మాట్లాడారు. ఏం మాట్లాడారో నేను వినలేదు, కానీ నెక్స్ట్ డే నుంచి అంతా సరి అయిపోయింది. మా అత్తగారు నార్మల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. మా ఆయనకి కాల్ చేసి నా మీద చెడు చెప్పడం ఇవన్నీ మానేశారు. సో మా ఇంట్లో ఇప్పుడు ప్రశాంతతగా ఉంది. నేను మా ఆయన గొడవ పడడం కూడా ఆపేశాం. సో నేను హ్యాపీ. మీరు చెప్పండి, నేను చేసింది రైటేనా? మీరు నా పొజిషన్లో ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు? మీరు ఎప్పుడైనా ఇలాంటి అత్తగారిని చూసారా? నాకు కమెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి మీ స్టోరీ నాకు చెప్పాలనుకుంటే. థ్యాంక్ యూ. బాయ్.